హలో ఎవ్రీవన్. ఈరోజు మనం దోశలు వేసుకోగా కొంచెం పిండి మిగులుతుంది కదా, ఆ మిగిలిన పిండితో టేస్టీ పొంగడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఆ పిండిలో మీకు సరిపడినన్ని ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 or 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీస్లా కట్ చేసుకొని వేసుకొని, 1/2 టీ స్పూన్ వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, దాంట్లోనే ఒక 2-3 టీ స్పూన్ల శనగపిండి, అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ నాకు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు పిండి కొంచెం టైట్గా అనిపిస్తే, ఆ పిండికి సరిపడిన పొంగడాలు వేసుకోవడానికి పిండి ఎలా ఉండాలో దానికి సరిపడినట్టుగా కొన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పొంగడాల పిండి రెడీ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక పావెడు నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా బాగా కలిసేలాగా ఆయిల్ని బాగా మిక్స్ చేసుకొని, స్టవ్ పైన పొంగడాల పెనం పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పొంగడాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీకు దోశ పిండి కొద్దిగా ఉంటే శనగపిండి కానీ బొంబాయి రవ్వ కానీ కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మెజర్మెంట్ కంపల్సరీ ఇంతే అన్నది ఏమీ లేదు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా అన్ని పొంగడాలు పెనంపై వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఓపెన్ చేసి వాటిని మరోవైపు కూడా అలాగే 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. అంతే అండి, రెండో వైపు కూడా బాగా ఉడికాక తీసి సర్వ్ చేసుకోవడమే. నేను చెప్పడమే కాదండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్లో చెప్పండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా బాగుందని కామెంట్ చేస్తారు. తప్పకుండా మీకు నచ్చుతాయి. ట్రై చేసి ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.